రైట్ ఇక బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో నేడు ఒక నూతన అధ్యాయం మొదలవుతుంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన 13వ పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్ నేడు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఢాకాలోని జాతీయ పార్లమెంట్ భవన సముదాయంలో ఉన్న సౌత్ ప్లాజాలో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. గత 17 ఏళ్లుగా లండన్ లో ప్రవాస జీవితం గడిపిన తారిక్ రెహమాన్ దేశంలో వచ్చిన రాజకీయ తిరుగుబాటు తర్వాత తిరిగి వచ్చి తన పార్టీని అఖండ విజయం దిశగా నడిపించారు. ఈ ఎన్నికల్లో బీఎన్పీ నేతృత్వంలోని కూటమి ఏకంగా 212 స్థానాలను కైవసం చేసుకోగా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న జమాతే ఇస్లామీ 77 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన అవామీ లీగ్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండటం గమనార్హం. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మరియు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ హాజరవుతున్నారు. వాస్తవానికి ఈ వేడుకకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందించినప్పటికీ అదే రోజు ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ తో షెడ్యూల్ చేయబడిన కీలక ద్వైపాక్షిక చర్చల కారణంగా ఆయన వెళ్లలేకపోయారు. అయినప్పటికీ పొరుగు దేశంతో ఉన్న దౌత్య సంబంధాల ప్రాముఖ్యతను గుర్తిస్తూ భారత ప్రభుత్వం తరపున ఓం బిర్లాను ప్రతినిధిగా పంపారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని దౌత్య వర్గాలు వెల్లడించాయి. తారిక్ రెహమాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న సరిహద్దు భద్రత, వాణిజ్యం మరియు గంగా నది జలాల పంపిణీ వంటి కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ ప్రయోజనాలే పరమావధిగా భారత్ మరియు ఇతర పొరుగు దేశాలతో సమానమైన సంబంధాలను కోరుకుంటున్నట్లుగా తారిక్ ఇప్పటికే స్పష్టం చేశారు.